ఏ కళాత్మక రూపమైనా సరే మన 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 మనసు పరంలో ఏదో పొరలో నిక్షిప్తమై ఉంటుంది, దాన్ని బయటికి చేయదు. ప్రతి బాల్యంలో కూడా ప్రతి ఒక్కరిలో కూడా ఒక ఆట ఉంటుంది, ఒక పాట ఉంటుంది, ఒక మాట ఉంటుంది, ఒక బొమ్మ ఉంటుంది, ఒక చిత్రం ఉంటుంది, అన్నీ ఉంటాయి. దాన్ని వెలికి తీసే సాధనం ఎవరు అంటే మన పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ. వాళ్ళలో ఎవరో ఒకరు దాన్ని బయటకు తీసినప్పుడే అది హ్యాపీగా బయటకు వస్తుంది. దాన్ని ఇంకా సాగు పెడుతున్న కొద్ది విస్తృతంగా మారిపోయి ఒక అద్భుతమైన స్థాయి తీసుకెళ్తుంది. నేను అనుకోకుండా సాహిత్యం వైపు ప్రయాణం మొదలుపెట్టాను. దానికి దివంగత మా మ్యాథ్స్ టీచర్ కారణం. అంటే ఆయన నన్ను సాహిత్యం వైపు ఎంకరేజ్ చేయలేదు. నేను కొంచెం హైపర్ యాక్టివ్ ఉండి మ్యాథమెటిక్స్ క్లాసులో చాలా ఫాస్ట్గా ఉండేవాడిని. ఎంత ఫాస్ట్గా ఉండేవాడిని అంటే ఆయన నన్ను క్లాసులో తట్టుకోవడం కష్టమని ఆయన రాళ్ళు నన్ను బయటకు పంపించేసేవాడు. సరే బయటికి పంపించి ఏం చేయాలి అంటే ఆయన పక్కన డ్రాయింగ్ మాస్టర్ తన లైబ్రరీ ఉండేది. ఆయన చెప్పి ఒక పుస్తకం విడిగేవాడు. ఆ బుక్ తీసుకుంటూ చదువుకుంటూ కూర్చున్నాను. సో దాదాపు 9th 10th 2 క్లాసులు నేను మ్యాథ్స్